I'm Boni from America. చరణ్, ఫ్రెండ్స్ అందరూ చెర్రీ అని పిలుస్తారు. అనకాపల్లి నుంచి వస్తారు. Oh, Cherry. Very nice name. Oh, beautiful. ఏంటి మీకు నేచర్ అంటే బాగా ఇష్టమా? Yeah. Especially Andhra nature ante chaala ishtam. Oh. Look at those lush green fields and cattle and trees over there and those beautiful mountains. Very fabulous. సిగరెట్? Not only cigarette. We'll have something else with that. Oh. Yeah. Just a minute, huh? Hey. My favorite drink from US. Oh. Please hold this, huh? Glasses. Yeah, have it. హే వద్దు. What? మీకు అలవాట్లేదా? అలవాట్లేదు. Oh. డే టైంలో. Oh. That was a good one, huh? You join me in the evening. Yeah. Ah, beautiful smell. Hey, mister. Hello, sir. ఏంటది? Drink. డ్రింకా? Yeah. నడు స్టేషన్లో దిగుతూ గాని. ఎందుక రైల్లో తాగడం నేరం సంగతి తెలియదా నీకు? Oh, I'm sorry. I really didn't know that. నేను నిన్నే US నుంచి వచ్చాను. So I didn't know that. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ మిస్టర్. లగేజ్ తీసుకో. Sir, I really didn't know that. తీసుకో, లగేజ్ తీసుకో. సార్ ఒక్క నిమిషం, నిజంగానే అతనికి తెలియదండి. ఏంటి నీకేంటి సంబంధం? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అనవసరంగా మాట్లాడటం కాదు సార్, తెలియదని చెప్తున్నాడుగా, వదిలేయండి. లగేజ్ తీసుకో. నువ్వు నడు. సార్, ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేస్తారేంటండి? పెద్ద పెద్ద మర్డర్లు చేసిన వాళ్ళని వదిలేస్తారు. ఇదంతా వదిలేయండి సార్. ఏంటి లెక్చర్ ఇస్తున్నావేంటి నువ్వు? సార్. లెక్చర్ ఇస్తున్నావేంటి నువ్వు? పద. Sir. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు తాగుతున్నావనే కదా. Oh. Hey, Chidi. అరే. ఇక్కడ ఎవరు తాగలేదండి. అరే నేను చూసాను కదా మీరు తాగడం. ఇతను తాగడం మీరు చూసారా? నేను చూడలేదే. నువ్వేం చూసావు నేను తాగడం? సాక్షి ఏమైనా ఉందా మీకు? లేదు సార్, నేను తాగలేదే. ఏయ్ ఏంట్రా నాటకాలు ఆడుతున్నారు మీరు? పదండి స్టేషన్కి. స్టేషన్కి. పోలీస్ స్టేషన్కే కదా, పదండి. పోనీ నువ్వేం భయపడకు. మనకి డిఐజీ వెంకటేశ్వర గారు, ఎస్పీ సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకుందాం. నేను తాగలేదని చెప్తాను చేస్తారు కదా. మనకెందుకు సార్? ఎస్పీ డిఐజీ తెలుసు అంటున్నారు. రండి సార్, వెళ్తాం. మనకెందుకు? ప్లీజ్ డోంట్ రిపీట్ సచ్ థింగ్స్. రండి. Oh God! Thank you, Cherry. Thank you. Oh God, you saved me. అవును, ఈ ఎస్పీ వెంకటేశ్వరరావులు, ఈ డిఐజీలు వీళ్ళంతా నీకు తెలుసా? ఎవరు? నువ్వేగా చెప్పావు తెలుసా? నాకెవరు తెలియదే. Oh. You're really great, Cherry. That was great. Anyway, nice meeting you, Boni. Yeah, nice meeting you. మీరు ఏసీ కదా? Who said I'm in AC? I'm also in second class. సెకండ్ క్లాసా? Yeah. ఏసీ టికెట్ దొరకలేదా? No. ఏసీలో ఏముంది పంచుకోవడం, చెర్రీ? Plastic smiles, chase novels, artificial air. You can't even enjoy the atmosphere. That's why I'm also in the second class. Come, let's go. Okay. Yeah. కాఫీ తాగే అలవాటు ఉందా? కాఫీనా? ఈ టైంలోనా? అలవాటు ఉందా అని అడిగాను. తాగుతారా అని అడగలేదుగా. From with thumbs up. Second class drink. Wow. ఇట్లా ఊదుకుని తాగు, కాఫీ అనుకుంటారు. Oh, really, you're brilliant, Cherry. Brilliant. కాఫీ. Oh, right. Uncle ki bye chapamma. Bye. Hi. Very pretty girl, right? లోపలికి రావండి. టికెట్లు ఎక్కడ పెట్టి తెచ్చావు? మీ దగ్గరే ఉన్నాయండి. ఈ సీట్లు ఎక్కడ ఉన్నాయో ఏమో. 34, 35. ఎక్కడ చూస్తున్నావే? అదిగో అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తావండి. వెళ్ళండి. తాడు పెరిగినట్టు పెరిగింది. తావండి అక్కడ. బాబు కాడుకో. తప్ప కాంతి లోపల సామాన్ పెట్టుకోవాలి. తప్పండి. చెప్తాండి మీకు కాదు. తప్పండి. పక్కకి వెళ్ళి కూర్చో. పక్క బాయ్. వెళ్ళి అక్కడ తావే. అక్కడ తావు. ఏమే అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? మొన్న పరబ్రహ్మ పెళ్ళి అవమానించాడు, నిన్న వీరబ్రహ్మ పెళ్ళి అవమానించాడు, ఇవాళ రామబ్రహ్మ పెళ్ళి కూడా ఇలాగే అవమానించాడు. అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? ఒక్కగానో కళ్ళుని సెక్రటరీలో ఎల్డీసీ చేస్తున్నాను. నాకుండే రెస్పెక్ట్ ఏమిటి, స్టేటస్ ఏమిటి? సెపరేట్ టిఫిన్ లేదు, సెపరేట్ టీ లేదు, సెపరేట్ రూమ్ లేదు. అసలు నన్ను అవమానించడానికి పిలిచాడు మీ నాన్న. నాకు తెలుసు. ఏమయ్యా పక్కన ఇరుక్కోపోతే ఇటు వచ్చి చావచ్చుగా. కూర్చోండి. అసలు ఏమనుకుంటాడు మీ నాన్న? ఆడపిల్ల వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? చెప్పు తెగుద్ది. ఏదైనా మాట్లాడే సరి చేసుకో.
కుర్రోళ్ళు కనపడితే చాలు. ఏమయ్య పని పట్టలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు చొక్క కాచుకుంటూ చుట్టమే. అసలు ఏమనుకుంటాడు మీ నాన్న? నా గురించి ముందు వాళ్ళకి చెప్పాలి, చెప్పిన తర్వాత ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించాలి. గట్టిగా అరవకండి, ఇది ట్రైను. జా, నేను జైంట్ వీల్ తిరుగుతుందేమో అనుకుంటున్నానులే. అందరూ వింటున్నారండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఏంటంటే ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? ఇండియాలో ప్రతి వెధవకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడికి లేవా ప్రాబ్లమ్స్? వీడికి లేవా ప్రాబ్లమ్స్? వాడికి లేవా? వాడికి లేవా? నీకు ఇలాంటివన్నీ నేర్పాడు మీ నాన్న. అసలు విషయాలు నేర్పలేదు. వస్తాడుగా సెక్రటరీకి చెప్తా. పెళ్ళి 15 సంవత్సరాలైంది. ఒక్క పూటైనా ఇంటికి పిలిచి రోజుకుంటూ పెట్టాడు వీడు. పెట్టాడు. మా ఇంటికి మాత్రం వస్తాడు. 3 పూట్ల కుంభాలు కుంభాలు తింటాడు. ఒక్కొక్క పూట నెయ్యి 6 కిలో తింటాడండి. ఏమన్నా అర్థం ఉందా వీడికి? అసలు ఏమనుకుంటాడు మీ నాన్న నా గురించి? మాట్లాడవే. మీ అమ్మాయి ఏమైంది? ఏమే ఇక్కడ పడుకున్నావా? ఏం గురక పెడుతున్నావే? ఇవి నేర్పి తెచ్చాడు మీ నాన్న. ఇక్కడ నిద్రపోతే సరిపోయిందా? కొంపకి రావు, చెమటలు వదిలేస్తా. ఏం బాబు, ఆ పిల్లి గట్టలు ఉంటాయి? ఏదో సరదాగా పెంచుకున్నాను. సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో, రామచిలకలు పెంచుకో. ఆ గడ్డాలు ఎందుకు? ఏ ఊరు మీది? అమెరికా. అమెరికా అంటే విదేశం అనమాట. ఓహో, ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఎయిర్లైన్స్. అంటే విమానాలు అనమాట. మంచి ఉద్యోగం. నువ్వేం చేస్తున్నావు బాబు? ఏమిటా నిర్లక్ష్యం? పెద్ద ఉండవాడిని తోటి ప్రయాణికుని అడుగుతున్నాను, సమాధానం చెప్పొచ్చుగా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు. హలో, నిన్నే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? రేపు ఇచ్చేస్తాను. రోజు రేపు రేపు అంటున్నావు. 1 అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో. 15 మినిట్స్ లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 మినిట్స్. కూర్చో. బం బం బోలే శంఖం మోగలే డమ్ డమ్ తోలే సిలరేగిందిలే బం బం బోలే రాను రాను అంటూ చిన్నద్యం రమిల గుడికొచ్చే చిన్నద్యం. ఒరే ఆగు, అంత పెద్ద హిట్ సాంగ్ ఎందుకు అలా కొని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ దగ్గరెందుకు కడుక్కుంటారు రా చేతిరాజు. ధర్మ చేతి చేయలేతే మానే, ముందు జిప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరేమో నువ్వు నేను. ధర్మం లేదండి వెళ్ళు. అయితే నాకు నువ్వు వెళ్ళు. నాకు నువ్వు నీకు వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను. ఐమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా? షెల్టర్ ఉంటే వేయండి. ₹100 ఉంది, చిల్లర లేదు. ₹100 చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది ₹100 నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా. నేను చెప్తున్నాను, అది ఖచ్చితంగా 100. ఓకే, ఏమంటావి? 100. ఏమే? అవును 100. మీ అందరికి 100ఏనమ్మా. మీ అందరికి 100 అయితే నా బంధం నాకు 100ఏనమ్మా. 100 బాతరా. నా కుట్టేసింది, నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కట్టు చేవా. అబ్బాయే సంతగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి బిట్టు. అమ్మ
అమ్మాయి గుడ్డాడు కదండి కనిపిస్తలేదండి. అమ్మాయి సన్నగా అరణప్పి నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు తప్పినాయా? లింగంగానే. ఓ ఈ గెటప్ ఏంట్రా? మీకేట్రా, మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు, కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ పని కట్ చేస్తాడు. నీకు తెలుసు కదా, మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ పని కవర్ చేస్తాను. రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేస్తావా? వాటర్ కాదు, ఆ. హాఫ్ కి కవర్ చేసా. అబ్బో. ఫుల్గా నూకేసింది. ఎవర్రా? పప్పల బర్రి ఆ? 90 తీసుకొని ఆ. 100 అని చెప్పి కాగితం మీద రాసి ఇచ్చింది. ఎందుకు చేసే పని? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పా. ఏం చేసిందిరా? నా నలుగులో నవ్వులు పాలు చేసింది. రేపటి నుంచి నేను వీధిలో తలెత్తుకుని ఎలా తిరగను నాన్న? నా ఫ్రెండ్స్కి ఏం సమాధానం చెప్పమంటారు? ఏం జరిగిందిరా? అసలు తప్పంతా నీదమ్మా. ఇలా దోస్తులు వేసేసి మేమందరం బయటకు వెళ్ళిపోగానే పవిత్ర బంధం, పిన్ని, నారియో నారియల్ సీరియల్స్ యాడల్తో సహా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చూసేయడం కాదు. వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందా? ఆ పిల్ల బయటకు వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకోకలేదా? అసలు ఏమైందో సరిగ్గా చెప్పరా. చెప్తాను. దాని మార్కులు చూసావా నువ్వు? చూసాను. ఇంగ్లీష్ లో 91, సైన్స్ లో 96, మ్యాథ్స్ లో 100కు 100. ఛీ, 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 ఛీ. అసలు మన వంశంలో ఉందా నాన్న ఇలాంటిది? మీ తాతల దగ్గర నుంచి నీ వరకు ఎవరైనా ఇలాంటి మార్కులు తెచ్చుకున్నారా? అంత గొప్ప వంశంలో పుట్టి మనందరి పరువు తీసింది నాన్న ఇది. ఏదో సంసార పక్షంగా 30, 40 నీలాగా, పోనీ 50, 55 నాలాగా. మరి 91 ఏంటన్నా అసహ్యంగా? అసలు బుద్ధుందా నీకు? 91 ఏంటి? ఏదమ్మా? నువ్వు చెడిపోయింది కాక దాన్ని కూడా చెడగొడతావా? మరి 90, 100 అంటే too much కదా. రేయ్, ఆగు, ఆగురా, అర్థం నేను ఆగు. చెప్పేది అర్థం చేసుకో. నీకే 30, 40, యూత్కి మరి 96. సారీ సార్, ఎవరండి మీరు? క్వశ్చన్లు మేమేస్తాం, ఆ. సమాధానాలు చెప్తే చాలు. ఏం కావాలి సార్ మీకు? మీ ఆస్తి పాస్తులు ఏం అక్కర్లేదండి. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో, ఏమేమి వెరగబెడుతున్నారో చెప్తే రాసుకుంటాం. మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ సర్వే అమ్మా. అయ్యో బాబోయ్, సారీ సార్ తెలియక. మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారండి? అంటే కాఫీలు టీలు ఇస్తే మీరు చెప్పినట్టు రాసుకుంటాం అనుకుంటున్నావా? అలా చెప్పండి, రాసుకుంటాం. గవర్నమెంట్ ఇది. రాసుకోండి సార్. ఆ, మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటాగా. చూసుకో. సార్ మనం అలా కూర్చొని మాట్లాడుకుందాం. పద. రండి. గవర్నమెంట్ మీద చేస్తావా? సారీ సార్, రండి. ఏ బుజ్జి, గెస్ట్లు వచ్చారు, కాఫీ పట్టరా. మీరు కూర్చోండి సార్, కూర్చోండి. ఇప్పుడు అడగండి సార్, చెప్తాను డీటెయిల్ గా. ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్ గా? అమ్మ, నాన్న, ఓ పిచ్చి చెల్లి. మరి నువ్వు? సారీ సార్. గవర్నమెంట్ ఇది, కుదరదు. బాబు పేరేంటి? రామారావు గారండి. గారు. ఏం చేస్తుంటారు గారు? స్మగ్లింగ్. రాయమాట స్మగ్లింగ్ అని రాస్తున్నా. చాలా రైట్. అలా రాయకండి, రాయకూడదు కదా. పోనీ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ రాసుకోండి. రాసుకోండి. పहले बोल सकते रहे ऐसा? సారీ సార్, గల్తీ ఓకే, మాఫ్ कीजिए. అదరం చేస్తుంటారు. ఆవిడ కూడా స్మగ్లింగ్ చేస్తుందా? చిచ్చి, ఆడవాళ్ళు కదండి, అలాంటివి లేవా? చెప్పు, రాసుకుంటా. గవర్నమెంట్ పిచ్చింది కదా. లేడీస్ ఎందుకు చేస్తారులేండి. పిచ్చి జైలు వచ్చింది. హౌస్ వైఫ్ అన్నమాట. అంతేననుకోండి, కాకపోతే ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుకుంటుందండి. అది ఆవిడ మీ గొడ్డు పెట్టి స్పార్స్ గ్రేడర్స్ నడిపితే మీరేమో తిని గాలు తిరుగులు తిరిగి గవర్నమెంట్ మీద సెటైర్లు. ఏమిటా ఇండస్ట్రీ? బెల్ట్ బాంబులు అవి తయారు చేస్తుంటారు. మీ పెన్ సార్, రాసుకోండి. మరి తమరేం చేస్తుంటారు నాయన? నేనే ఉందండి, విమానాలు అవి హైజాక్ చేస్తుంటాను. అమ్మా పిచ్చి చెల్లి, పిచ్చి చెల్లి. అన్న విమానాల హైజాకింగ్, తండ్రి ఏమో స్మగ్లింగ్. ఏంటి ఈ రోజు ఇంత రష్గా ఉంది? అయినా ఇంత లేట్ అంటే ఈ రోజు నీకు? నీకేంటమ్మా, ఒకటే డ్రెస్. నేను 2 సార్లు మార్చుకురావాలి. ఇవాళ అందరం మించుని వెళ్లాల్సిందే. మనం కూర్చునే వెళ్తున్నాం. ఎలా? ఎక్స్క్యూజ్ మీ. గౌరీ, నీ బుక్ లో ఏం రాశాడు? మనిషిగా పుట్టినందుకు ఆనందించు, మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు. ఫెంటాస్టిక్. అంత పెద్ద హీరో అయ్యుండి ఎంత ఫిలసాఫికల్ గా రాశాడు. ఎవరు? నీ బుక్ లో రాశాడే, నేత్రదానం చేయండి, వేరొకరికి వెలుగునివ్వండి. ఏం హ్యూమానిటీ, సచ్ ఎ గ్రేట్ హీరో. యా. ఎవరు? నీకు చెప్పాలా? జయ, నీ బుక్ లో ఏం రాశాడే? ఎవరంటే చెప్పారేంటండి? చిరంజీవయ్య అరకులో షూటింగ్ గట్ట వెళ్తున్నాడు, మాకు కనిపించాడు, ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అన్ని చెప్పాలా నీకు డీటెయిల్ గా? చిరంజీవా? చిరంజీవి అంటో అన్నా చిరు. ఏమైంది? చిరంజీవి వచ్చాడంట. చిరంజీవి
ఆగు. నువ్వు గుడ్డోడు కదా ఆ. నువ్వేం చూస్తావా? అంటే ఆయనకి కళ్ళ బ్యాంక్ ఉందట కదమ్మా, రెండు ఎత్తనాలు ఎక్కుందామని. ఏంట్రా, ఏమైంది? రే, ఆగండి, ఎవరైనా చెప్పండి, ఏమైందిరా? రే, 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 ఆగురా, ఆగు, ఆగు, ఛీ, ఆగు. ఏంట్రా స్టేషన్ ఏదో బాంబు పెట్టినట్టు పరిగెడతారు? బామ్ కదా ఆ, ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడట, అరికెళ్తాట షూటింగ్ కి. వాడరా బాబు ట్రైన్ వెళ్ళిపోతే. రైట్ ఆరా. ఏంట్రా చిరంజీవా? ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయ్యా అరకు షూటింగ్ వెళ్ళిపోతున్నాడా? ఆ. చూడరా, చూడదుగో. అదేంటి గుడిసెళ్తాడు? అవును, నీకోసం గూడ్స్ ఎక్కి అరకు వెళ్ళిపోతున్నాడు షూటింగ్ కి. కొట్టాలంటే మళ్ళీ. చచ్చా, నా గురించి గుడిసెళ్తే బాగోదు. మరి అదేంటి ఎలా అంది? ఎవరది? అదేరా, తెల్లకాంత మీద 100 రాసి ఇచ్చి 90 నొక్కేసింది పగిడి. అది ఎందుకు అలా చేసింది? అది ఎందుకు అలా చేసిందో నేను చెప్తాను ఇట్రా. ఆ, మన బ్యాచ్ అంతా కూర్చున్నారా? ఆ, కూర్చున్నారు. వాళ్ళ బ్యాచ్ అంతా నించున్నారా? ఆ, నుంచున్నారు. అందుకు అబ్బబ్బబ్బబ్బబ్బ. రేయ్, నిన్న నన్ను ఒక్కడనే ఎదవన చేసింది, ఇవాళ మన బ్యాచ్ మొత్తాన్ని ఎదవన చేసింది. దాన్ని వదలకూడదు. ఖూన్ కా బదలా ఖూన్, తుజే మేరీ కసమ్. మరి మావా ఆ, ఎందుకు ఎవరు అమ్మాయి? ఇంకెవరు? కృష్ణ కాలేజ్ కంచు బ్యాచ్. ఓ, ఒకసారి దాని పేరు చూపిస్తావా? ఫేస్ ఒకటే కాదు, మొత్తం చూపిస్తాను. పద. పద. రేయ్, అదేరా. ఇటు పక్కదా? ఆ, అవతల అవతల. ఆ పక్క అమ్మాయి. ఆ. సీను, నీ స్పెట్ సెట్ ఎవరా? ఇదిగోరా. ఓకే, బాయ్. బాయ్. ఇప్పుడు చూడరా మనోడు. చిరంజీవికి నాగబాబు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో తమ్ముడున్నాడా? ఏ ఎందుకలా అడిగా? చూడు చూడు, ఈ యాంగిల్లో చూస్తే చిరంజీవి కచ్చలేవు, ఈ యాంగిల్లో ఏకదమ్ పవన్ కళ్యాణ్. ఓ మై గాడ్, నేను ఒప్పుకొని మీసాలు తీసేస్తే నాకు మాత్రం అచ్చం అమీర్ ఖాన్ లా ఉంటాడనిపిస్తుంది. బట్టలు తీసేస్తే సల్మాన్ ఖాన్ లా ఉంటాడు. వీడేట్రా అక్కడికి వెళ్ళి చింపేశారనుకుంటే వీడిని ఆలాడుకుంటున్నారు. అలా చూడకు, అందరం లైన్ గా లవ్ లో పడిపోతాం. అయ్యో, అలా నవ్వొద్దు. నా గుండెల్లో 1000 వయలిన్లు ఒకేసారి వాయించినట్లుంది. నీకు అలాగే ఉందా? క్రోసింగ్ టైగర్ అనుకుంటే హిడెన్ డ్రాగన్ అయిపోయాడట్రా. అయ్యో అయ్యో అయ్యో, పెదాలెలా బిగించి చెప్పించకే మరి, మంత్రాలవి జపించి వదిలే క్షమించి. ఆయా వెరీ సారీ, నొక్కింది 100సారి, మనమంతా దెబ్బయ్యో ఇంకోసారి. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు, ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్? వాట్ ఈస్ ఇట్ రైటింగ్? ఆటోగ్రఫీ ఇవ్వమంటే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాడంటే. ఈ వయసులో మీలాగే అల్లరి చేయాలని, అందరినీ ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది. కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే నేను మూగవాణ్ణి. హలో, ప్లీజ్ ఆగండి. వీఆర్ రియల్లీ సారీ అండి. మీరు ఇలా అని తెలియక. లేదు, మేము చాలా క్రూయల్ గా బిహేవ్ చేసాం. సారీ. అయ్యో బాబాయ్, వీడు కంట్రేజ్ లేడు. సారీ అండి. సారీ సారీ.
फूल खिले हैं गुलशन गुलशन फूल खिले हैं गुलशन गुलशन कलकत्ता से आया हमारा कुलभूषण పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది వీడు పుట్టక ముందు నుంచే పరిమళిస్తున్నాడు ఈ పార్వదిన నాడు వీరికి ప్రతామహ అనే బిరుదుని ప్రదానం చేస్తూ సభను ఉద్దేశించి వారిని ప్రసంగించాలని కోరుతూ ఈ మైక్ వారి చేతిలో పెడుతున్నాడు టుమ్ టుమ్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, కూర్చోండి. సార్ మారుతారు ఇది కేవలం ఆరంభం మాత్రమే. అయ్యా మీరు ముయ్యండి, తమరు చెప్పండి. మీరందరూ చూపిస్తున్న ఈ మూగాభిమానాన్ని నేను ఎప్పటికీ గుండెల్లోనే దాచుకుంటానని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. నేను ఒక యాంగిల్లో చిరంజీవిలో ఉంటానని, మరో యాంగిల్లో పవన్ కళ్యాణ్ లో ఉంటానని గౌరవ సభ్యులు కృష్ణా కాలేజీ వారు మీ అందరి సమక్షంలో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయ్యా ఇది ఆనందించాల్సిన విషయం కాదు, ఆలోచించాల్సిన విషయం. పూర్వ తొందరపడ్డారు, మీరు చెప్పండి. కాబట్టి నాలో ఉన్న అన్ని యాంగిల్స్ ని ఒక్కడి కూడా దాచుకోకుండా వాళ్ళు వంచి శ్రమించి వారికి రోజుకొకటి చొప్పున చూపిస్తానని, మీ అందరి దగ్గర మరిన్ని బిరుదులు లాక్కుంటానని మీ అందరికి వాగ్దానం చేస్తున్నాను. హే రామ్. సీతారాం. మూగోడని డ్రామాలాడింది కాకుండా నన్నే తిరిగి కొడతావా? రే 96 రా. 96 ఏంటి? అదేరా ఆ వరుణ్ గాని చూసుంటది. వరుణ్ గాడు ఎవడరా? ఆ. ఓ వరిగాడా? అవునరా, ఆంటీ చాలా వరి అయిపోయాడు. వర్రియా? అవునమ్మా వరిగాడే. వాడు వరుణ్, వీడి చరణ్. అలా డబల్ పట్ట. ఆ ఎదో కూడా నాలాగే పుట్టి పెద్ద వరి అయిపోయాడు నా బతుకి. ఓమాయికైనా ఫేస్ వేసుకుని అమ్మాయిల దగ్గర మార్కులు కొట్టేస్తుంటాడు. ఇదిగో వాళ్ళందరూ వచ్చి నన్ను ఇలా కొడుతుంటారు. ఇంకా లాభం లేదురా, అయితే ఏదో ఒకటి చేసేయాలి. బిల్లాడని చెప్పి పంపించేద్దామా? ఏయ్ షట్ అప్. పెద్ద అతను కాదు నువ్వు, ఇడియట్. ఏంట్రా ఇంకో యాంగిలా? బ్యాక్ అదిరింది. డిస్గస్టింగ్. లెట్స్ గో. మీరు వరుణ్ కదూ? మీ బ్రదర్ చెప్పాడండి. వాడు పెద్ద రోగండి, నిజంగా డర్టీ ఫెలో. హీ ఈస్ రియల్లీ బ్యాడ్ స్కౌండ్రల్. యా 1 minute. రండి కూర్చుందాం. అరే నువ్వేంటి ఇక్కడ? ఏంటి బాబు అట్టా చూస్తున్నావు? గవర్నమెంట్ బాబు మర్చిపోయావా? ఎట్లా ఉంది ఫ్యామిలీ అంతా? నాన్నగారి స్మగ్లింగ్, అమ్మగారి బెల్ట్ బాంబుల ఫ్యాక్టరీ. అవును నువ్వేంటి విమానాల్ని వాటిని హైజాక్ చేసుకోకుండా రైళ్ల మీద పడ్డావు? మీకెవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్పడం ఏంటమ్మా? అతనే చెప్పాడు. ఇతను చెప్పడం ఏంటండి? ఇతను బ్రదర్ చెప్పుంటాడు. ఇతను పాపం మూగోడు. మూగోడు? ఇతర మూగోడేటమ్మా? పర్వేజ్ ముషర్రఫ్ మూగోడో చెప్పు నమ్ముతాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మూగోడో చెప్పు నమ్ముతాను. ఇతర మూగోడేటమ్మా? నాకెందుకు నమ్మ గవర్నమెంట్ కి, నేను దిగుతాను. పాపం మూగవాడు. చెల్లెడేమో. ఇది గ్యారంటీగా బేవర్స్ గడి పని. ఏంటిదంతా? పెట్రా రట్ట అంటే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. నీ భాషలో చెప్పాలంటే ఇది ఒక పోస్ట్ డ్వాక్రా గ్రూప్. అర్థమైంది. నీ జేబులో ఎంత ఉందిరా? ఎంతో 40 రూపాయలు ఉంటది. 40? ఏ చాలవా? అబ్బో సూపర్. ఈ క్షణం నుంచి నువ్వు ప్రొడ్యూసర్వి, నేను హీరోయిన్. అంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ లమా? కరెక్ట్ క్యాచ్ చేశారా? అరే నా టాలెంట్ మీద నమ్మకం పెట్టి నీ 40 రూపాయలు పెట్టుబడి పెట్టు, 400 సంపాదిస్తా. ఓకే. ఉన్నాయి కూడా దొబ్బెడతాడు. వస్తావా? టాలెంట్ మీద నమ్మకం ఉండాలరా. నమ్మకం నమ్మకం నమ్మకం. పాట పని చూడరా. ఇది కరెక్ట్. పాలమి హాయ్ లేడీస్. హాయ్. ఎవరా? థ్యాంక్ యూ. ఏంట్రా కెమెరా కావాలా, వాక్మెన్ కావాలా? 2 కావాలి. చూస్ 1. కెమెరా. కెమెరా ఓకే. రెడీ? వెళ్ళి తెచ్చుకో. నీ చేత ఎరా 10 రూపాయలు అగ్గి పెట్టికి 20 రూపాయలు పెట్టుబడి. నేను ప్రొడ్యూసర్, నువ్వు హీరో. నమ్మకం. దిస్ ఇస్ ఓన్లీ సింగిల్ రీల్. యు సీ ఇంటర్వెల్ పాయింట్. ఓకే రెడీ? రెడీ. చూడు సూపర్ ఐటమ్. ఏ తిమ్మిరిగా ఉందా? ఎందుకుంటది? రింగ్ వేయండి, ఐటమ్ తీసుకెళ్ళి చెప్పింది మీరే కదా. రింగ్ వేశారు, ఐటమ్ నువ్వే. తీసుకెళ్తా. వెళ్దామా?
ఉత్తితే చెల్లి ఇదిగో రింగు నువ్వే ఆడుకో. పదండి, ఆడుకో. ఒరే లింగం ఆ? నేను హీరోగా క్యాన్సిల్ చేశారా? పోనీ నన్ను పెట్టో బడ్జెట్ పిక్చర్ తీరా. ఆయన పెట్టి తీరా జంతు ప్రపంచం అని పెద్ద హిట్ అవుద్ది. ఓహో ఈ దుకాణం మందానేంటి? ఓడి చూసినప్పుడు అనుకున్నా ఎవరితో బ్రెయిన్లెస్ క్యాండిడేట్ అని. ఏం చేయాలి? కళ్ళకి గంతలు కట్టుకుని ఆ, గుర్రానికి తోక గీస్తే ఆ. 500 ఇస్తాం. ఓహో గుర్రానికి పెడితే ఏం బాగుంటుంది తోక? నీకు పెట్టమంటావా? నువ్వు పెట్టుకో. రేయ్, మీ ఇద్దరు పెట్టుకోవద్దు. ఆడి పెట్టు, బస్సు గుర్రంలో ఉంటాడు. ఇది కరెక్ట్. సరే ఇదిగో 20 రూపాయలు. రే నువ్వు గంతలు కట్టుకోరా. నువ్వు మొయ్, నువ్వు గీ. ఎక్కడ చేసాం? యా బయలుదేరండి. గో గో గోతరాలే తాకెక్కి తేడా తెలియదు చాత్రాల. జోక్ జోక్. సరే మామ, ఆ 40 రూపాయలు ఉండుంటే టీలు సిగరెట్లనే వచ్చాయి. అవునరా ఓడే మామా ఆ? డోంట్ వరీ దా. ఈ చెరిగాడి పోగొట్టుకున్నవి ఆ వరిగాడి వడ్డీతో సహా వసూలు చేస్తాడు. Get up change. వరుణ్ ప్లీజ్ గీయండి, ప్లీజ్ అండి, ప్లీజ్. పెన్. Fantastic! Fantastic! Congratulations! You won it! Your money. Oh, sorry. అస్తమానం ఎందుకండి? బాయ్ అండి. బాయ్. హలో, రే మామ, ఆ. నువ్వు జీవితంతో మోగాళ్ళ ఉండిపోయి నేను మనసారా కోరుకుంటున్నాను రా. యారా ఆ చెర్రి గడ వల్ల మాకు ఉపయోగం లేదు కానీ ఈ వరి గడ వల్ల మాకు బీర్ దొరుకుతుంది. కొంచెం ఓవర్ అవుతుందేమో అనిపిస్తుందిరా. ఇప్పుడే కదరా మొదలు పెట్టాం. ఛే, నేను మాట్లాడేది బీర్ గురించి కాదు. సంజుని మరీ ఓవర్ గా ఫూల్ చేస్తున్నామో అనిపిస్తుంది. ఏంటి ఇది ఇంకో యాంగిలా? లేదురా నేను సీరియస్ గానే చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నేను సంజుకు నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. రేయ్, నువ్వు ఎక్కడో కొట్టు కానీ మా బీర్ మీద మాత్రం కొట్టకు. రే చూస్తుంటే వీడి మనసు మీద కొట్టినట్టుందిరా. అవునరా. అవునరా నేను సంజుని ఇష్టపడుతున్నాను. ఈ విషయం తనకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందని ఆలోచిస్తున్నాను. ఏదేమైనా సరే తనకి రేపు నిజం చెప్పేస్తాను. చెప్పేస్తాను. మీరెన్నైనా చెప్పండి, ఆ చెర్రీ గడ పెద్ద వెదవండి. మీ ప్లేస్ లో నేనుంటే ఏ దింటో మొహం మీద వేసి నొక్కి చంపేసి ఉండేదాన్ని. మీరు ఇంకా వాడిని సపోర్ట్ చేయొద్దు. బ్రూట్, యూజ్లెస్ ఫెలో. వాట్ హి థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్? ఇడియట్, స్కౌండ్రల్, స్టూపిడ్. మీకో విషయం చెప్పాలి. ఏంటండి? కోపగించుకోకూడదు. దేని గురించి?
మాట్లాడు. యాక్చువల్లీ Shut up! అది కాదు సంజన. మాట్లాడద్దంతే. You cheat! నన్ను మోసం చేస్తావా? మోసాలు నటిస్తావా? No! అసలు నీ గురించి ఏమనుకుంటావు? అది కాదు సంజన అని చెప్పేది. అసలు ఏమనుకుంటావు? How could you do this to me? సంజన. You stupid! Come on, సంజన, just stop it. Stop it. చదువు. Yes. I love you. నీ సంగతి రేపు చెప్తా. క్యారెక్టర్ వేసినప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉండాలిరా. ఎవరు ఎదురుపడ్డా బయటపడకూడదు. అంతెందుకు, నన్ను తీసుకో. డ్రైవర్ నుంచి గార్డ్ వరకు గుడ్డోళ్ళు ఎలా మెయింటైన్ చేశారు? అరే తెల్లకాయతం మీద 100 రూపాయలు రాసిస్తే నేను యాక్సెప్ట్ చేయాలా? ఆవిడేదో ట్రైన్ లో నుంచి బయటపడిపోతుందని ఈ క్యారెక్టర్ నుంచి బయటపడిపోయాడట. ఎవరి మీద క్యారెక్టర్ అన్నప్పుడు కంటెంట్ మెయింటైన్ చేయాలరా. మీరా క్యారెక్టర్ క్యాబేజ్ అనుకుంటాను. అసలే నేను టెన్షన్ తో అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందని ఫీల్ అవుతుంటా. అలా చెప్తున్నట్టు నువ్వు చేసిన దానికి శిక్ష ఏమిటో తెలుసా? ఐ లవ్ యూ. నువ్వు అలా చూడకు చెర్రీ. నేను వెళ్ళలేను. నువ్వు వెళ్తే నేను ఉండలేనేమో. ఓ కమ్ ఆన్. ఏం చెర్రీ, 2 నెలల్లో రిజల్ట్స్ వస్తాయి, పాస్ అవుతాం. నువ్వు నీ సర్టిఫికెట్స్ తీసుకొని హైదరాబాద్ వచ్చేయి. అక్కడే ఏదైనా జాబ్ చూసుకుందాం. మన పేరెంట్స్ కి మన లవ్ గురించి చెప్పేద్దాం. తర్వాత అంతా హ్యాపీ. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 months చెర్రీ. నిజం చెప్పు, నేను లేకుండా నువ్వు ఉండగలవా? ఏ దూరం మనుషుల్ని దగ్గర చేస్తుందంటారు. ఈ దూరం మన పెళ్ళైన తర్వాత రాకూడదు. 2 months తర్వాత మనం కలిసినప్పుడు ఆ ఫీలింగ్ ఇమాజిన్ చేయి. నేను ఆ థ్రిల్ కోసం ఎదురు చూస్తుంటే నువ్వేమో విడిపోవటం గురించి ఆలోచిస్తున్నావు. చీర్ అప్ మ్యాన్. గిన్నిస్ బుక్ నీకోసమే. చూడు, గిల్లి కజ్జాలతో మొదలైన మన ప్రేమ గిన్నీస్ బుక్ లో ఎక్కేంత గొప్పది కావాలని ఆశిస్తూ చరణ్. హ్యాట్స్ ఆఫ్ చెర్రీ, యూర్ డామ్ స్వీట్. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 8479 విశాఖపట్నం గోదావరి 2 ప్లాట్ఫామ్ సంజన, నువ్వు వెళ్ళి 2 నెలలైంది. ఒక్క ఫోన్ కూడా చేయాలనిపించలేదా? దూరం ప్రేమను పెంచుతుందన్న, బాధను కూడా పెంచుతుందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అన్నయ్య రే రే, ఈరోజు పేపర్లో గొప్ప న్యూస్ పడింది చూసావా? గిన్నీస్ బుక్ లెక్కించేసినంత మ్యాటర్ రా. ఏంటది? నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. నువ్వు మామూలుగా పాస్ అవడమే గొప్ప, అందులోనూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. ఇది గిన్నిస్ బుక్ లో ఎక్కించాల్సిన మ్యాటరా కాదా? అది టిపో, నిన్నే. అది టిపో. ఎవరా అమ్మాయి? బనానా. ఏరా, నాకు కూడా చెప్పకూడదా? आसमान पे तारे गुच्छे गुच्छे, अंगूर के दाने कच्चे कच्चे, के जगह के लिए मरते हैं अच्छे अच्छे. దీని అర్థం తెలుగులో ఏంట్రా? దాని అర్థం తెలుగు తెలిస్తే హిందీలో ఎందుకు చెప్తాను రా సేతురాజు. రే, నువ్వు నవ్వకపోయినా పర్వాలేదు, నా జోక్ నచ్చలేదు అనుకుంటాను. నువ్వు మాతో తిరగకపోయినా పర్వాలేదు, నేను నచ్చట్లేదు అనుకుంటాను. నువ్వు మాత్రం అలా డల్లుగా ఉంటే మేము చూడలేవురా. నువ్వు మాతో ఉన్నావు కానీ మాలో లేవు. నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళిపోరా.
రాయ్ చిన్నప్పుడు నీకేది కావాలన్నా ఏడ్చి కింద పడి దొర్లి మరీ సాధించుకునేవాడివి. కొంచెం ఎదిగాక మీ అమ్మ చేత రికమెండేషన్ చేయించేవాడివి. ఇప్పుడు ఏమైందిరా? అసలు ఏది చెప్పడం మానేశావు? అంత ఎదిగిపోయావా? అబ్బాయి అదేం లేదన్నా. పిల్లలు ఎదిగాక తల్లిదండ్రులకు దూరం అవుతుంటారు. మనం అలా కాకూడదనే ఓ ఫ్రెండ్లా పెంచారు. అందుకే ఫ్రెండ్లా చెప్తున్నాను. నా మాట వింటావా? ఏంటో చెప్పండి నాన్న. వెళ్ళి నువ్వు ప్రేమించిన వెనకలు మేమంతా ఒప్పుకోలేమని చెప్పు. కావాలంటే వాడి ఇంట్లో వాడితో నేను మాట్లాడతాను రా. కనీసం మీరు ఆ అమ్మాయిని చూడకుండానే. ఆ అమ్మాయిని మేము చూడపోయినా పర్వాలేదురా, కానీ నిన్ను మాత్రం ఇలా చూడలేవురా. రే నువ్వు నా కొడుకువే కాదురా, క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఇదిగో హైదరాబాద్ టికెట్, డబ్బు. హైదరాబాద్ నుంచి ఏం తీసుకురానే నీకు? నాకేం వద్దు గాని వదిని తీసుకురా చాలు. ఒరేయ్ ఒకసారి ఇటు వస్తావా? ఈ డబ్బా బుద్ధి రావట్లేదు. వస్తున్నామా? ఏదమ్మా డబ్బా ఏది? ఏంటమ్మా ఇది? ఉంచరా, నీకోసమే. అక్కడికి వెళ్ళాక నీకేం అవసరం వస్తుందో ఏమో, కానీ ఈ డబ్బులు ఇచ్చినట్టు మీ నాన్నకు మటుకు చెప్పొద్దు. మళ్ళీ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చి పాడు చేస్తానంటారు. థ్యాంక్స్ మా. నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో, నేను దోశలేసి తీసుకొస్తాను. చరణ్ ఓసారి ఇట్రా. వస్తున్నా వస్తామా. ఏంటి నాన్న? మొన్న తీసుకున్నావు 3000 ఇచ్చావు కదా నాన్న. ఈ వెయ్యి కూడా ఉంచు. పర్లేదు నాన్న, ఉన్నాయి. ఉంచురాయ్. అమ్మతో చెప్పావు డబ్బు ఇచ్చాను నందుతుంది. సరే వస్తున్నా. ఏంటి మొత్తం సర్దిసావా? నువ్వు వెళ్ళిపోతే నాకు బోర్ కొడుతుందిరా. నేను నీతో పాటు వచ్చేస్తాను. ఇప్పుడు ముందు నేను అక్కడికి వెళ్ళాలా? వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాలా? ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురావాలా? మరి నాకు నువ్వే కదా వదిన తొందరగా తీసుకొచ్చామన్నావు. సో 2-3 రోజులు వదినతో పాటు వచ్చేస్తాను, సరేనా? ఐ మిస్ యూ రా. ఐ టు మిస్ యూ. మరి వెళ్ళరానా? ఒక్క నిమిషం రా. తీసుకో. ఎందుకు ఇవి? అమ్మా నాన్న ఇచ్చారు, వద్దు. వాళ్ళు ఇచ్చింది నీ ఖర్చులకు రా, ఇవి నీ సిగరెట్లకి. ఎక్కువ కాల్చుకు.